ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొబైల్ వ్యాన్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం కలకలం రేపింది. జిల్లా కేంద్రంతో పాటుగా పట్టణాల్లోని స్కానింగ్ సెంటర్స్ పై నిఘా పెరగడంతో కొందరు ఆర్ఎంపీలు నేరుగా పల్లెలకు వెళ్తూ దందాకు తెరలేపారు. హైటెక్ తరహాలో వాహనాల్లో అల్ట్రాసౌండ్ మెషిన్లో ఇతర పరికరాలతో వెళ్లి తమను సంప్రదించిన వారి ఇళ్లలోనే గర్భిణీలకు పరీక్షలు చేస్తున్నారు. వారి ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా 15 నుంచి 18,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. చింతకాని మండలంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఆర్ఎంపీలు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వారి బండారం బట్టబయలైంది. పూర్తి డీటెయిల్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు కేటుగాళ్ళు. ఆ టెక్నాలజీని ఇప్పుడు లింగ నిర్ధారణ కూడా మొబైల్ కార్లలో కూడా వాడుతూ నిర్ధారణ అంటే పురుషుడు మహిళన చిన్న అంటే ఆడ మగ అనే విషయాన్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి వారి ఇంటి దగ్గరే స్కాన్ చేసి వారి ఆడపిల్లన మగపిల్లగాడ అని చెప్పడానికి ఈ మొబైల్ కారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఖమ్మం నగరం అదేవిధంగా మధుర నియోజకవర్గం చింతకారులో ఇంటింటికి వెళ్తూ మొబైల్లోనే అంటే ఈ కారులోనే స్కానింగ్ సంబంధించినటువంటి మిషన్ని ఏర్పాటు చేస్తారు. ఈ మిషన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని మానిటరింగ్ ద్వారా ఎవరైతే గర్భిణీ స్త్రీ ఉంటుందో ఆ గర్భిణీ స్త్రీలో లోపల ఉన్నటువంటి పిండం ఆడ మగ అని తేల్చి చెప్పడానికి సంబంధించిన టెస్టులు స్కానింగ్లన్నీ కూడా ఈ కారు వేదికగా మనం చూస్తున్నాం. వెనుక కూర్చోవడానికి ఉన్నటువంటి సీట్లోనే గర్భిణీని ఇక్కడ పడుకోబెట్టి స్కానింగ్ చేస్తున్న పరిస్థితి కొత్తగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా ఇప్పుడు ఖమ్మం మొత్తం కూడా కలకలం రేపుతున్న పరిస్థితి అయితే మనకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా కారుకు అంటే మొత్తం ఇప్పటి వరకు ఎప్పుడైనా కూడా చట్టరీత్యంగా అటు గర్భిణీకి ఆడ మొగ అని తేల్చి చెప్పడం చట్టరీత్యా నేరమైనప్పటికీ కూడా స్కానింగ్ సెంటర్లో అడపాదడప గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారం కొనసాగుతుంది. కానీ ఇక్కడ మాత్రం మొబైల్లో అడిగిన ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే గర్భిణీ ఉంటున్నారో మొదట ఆడపిల్ల పుడితే రెండో వాళ్ళ సంతానం కూడా ఆడపిల్ల పుడుతుందో అన్న భయంతో స్కానింగ్లు చేపిస్తున్నారు. దీని సూత్రధారులంతా కూడా ఆర్ఎంపీ వైద్యులే. ఆర్ఎంపీలే చాలా కీలకంగా ప్రైవేట్ ఆసుపత్రులకు ఆదాయ వనరుగా మారిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఆ ఆర్ఎంపీలే చాలా సులభమైన మార్గంలో అత్యధికంగా డబ్బులు సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో అటు స్కానింగ్ సెంటర్లో పనిచేసినటువంటి వారు ఆర్ఎంపీలు చాలా కీలకంగా ఉండి ఇక్కడ స్కానింగ్ చేయించుకొని దీని ద్వారా ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 నుంచి 15,000 రూపాయలు వసూలు చేస్తూ ఈ ముఠా ఇప్పుడు ఖమ్మంలో పర్యటిస్తుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం అందుకున్నటువంటి చింతకాని పోలీసులు పూర్తి స్థాయిలో కూడా నిఘా పెంచారు. దీంతో నిఘా పెంచడంతో ఒక్కసారిగా వారిని కొదుమూరు అంటే చింతకాని మండలం కొదుమూరు గ్రామానికి వచ్చి స్కానింగ్ చేస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఇప్పటికే ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. మరొకరి కోసం గాలింపు చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ కేటుగాళ్ళు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపడంతో అసలు ఏం జరుగుతుంది ఖమ్మంలో అన్న దానిపైన అటు రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే ఖమ్మం సిపి పూర్తి స్థాయిలో కూడా విచారణ కొనసాగించాలని కూడా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం 10 టీవీ చేస్తుంది. లింగ నిర్ధారణ చేస్తున్న ముఠాలో ఇప్పటికే 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. మరొకరిని అరెస్ట్ చేయాల్సి ఉంది. అతను పరారీలో ఉండటంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్కానింగ్ మిషన్ కి సంబంధించిన మిషనరీ మానిటరీ పరికరాలు అన్ని స్వాధీనం చేసుకున్నారు. లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరం. లింగ నిర్ధారణ చేసిన వారిపైన చేయించుకున్న వారిపైన కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్న చింతకాని ఎస్ఐ నాగులు మీరాతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. వైద్యం అందరికీ అందుబాటులోకి వచ్చింది. కానీ ఒక వింత పరిస్థితి ఖమ్మంలో చోటు చేసుకుంటుంది. మొబైల్ వ్యాన్లోనే లింగ నిర్ధారణకు సంబంధించినటువంటి టెస్టులు కొనసాగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే 2ని అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు పడుతున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు చింతకాని ఎస్ఐ నాగులు మీరు ఉన్నారు. సార్ చెప్పండి, లింగ నిర్ధారణ పరీక్షలు ఇప్పుడు స్టేట్ వైడ్గా కలకలం రేపుతుంది. ఈ మొబైల్ వ్యాన్కి సంబంధించిన ఎంతమందిని పట్టుకున్నారు, మీకు ఎలా సమాచారం అందింది? ఇట్లా చేస్తున్నారని 1 వీక్ నుంచి ఒక సమాచారం వచ్చింది. వాళ్ళ సమాచారం అంటే వాళ్ళ ఎమ్మటపడి పట్టుకుందామని ట్రై చేయగా ఈ కొదుమూరు వస్తున్నారని తెలిసింది. కొదుమూరులో మేము మాట వేసి పట్టుకోవడం జరిగింది. అట్లనే పట్టుకున్నప్పుడు వాళ్ళతో పాటు అల్ట్రాసౌండ్ మిషన్తో పాటు ఒక మానిటరు ఇట్లా కారు సీజ్ చేయడం జరిగింది. వారిలో ఒక 2 దొరికారు. ఒక అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు.
అతను కూడా పట్టుకుంటే పూర్తి వివరాలు తెలుస్తాయి అన్నమాట. అంటే జనరల్గా ఆర్ఎంపీలే ఎక్కువగా ఉన్నారని బయట ఉన్నటువంటి చర్చ. నిజంగా ఆర్ఎంపీలే చేస్తున్నారా? వీరి వెనక ఎవరైనా ఉన్నారా? మిగతా ఇప్పుడు మీకు దొరికినటువంటి ఇద్దరు ఏమైనా సమాచారం చెప్పారా? ఈ ప్రధాన సూత్రధారి చారి అనే అతను అంతకుముందు పిఆర్ఓగా పనిచేసింది అనమాట. ఒక ప్రధాన ఆసుపత్రిలో పిఆర్ఓగా పనిచేసి అక్కడ నుంచి వెళ్ళిపోయిండు. అప్పుడు అతనితో ఉన్న అక్కడ ఆర్ఎంపీలు ఉంటారు కదా ఊర్లలో, వాళ్ళతో పరిచయాలు ఆసరా చేసుకొని ఎవరైతే ఇట్లా ఉన్నారో ఇద్దరు అమ్మాయిలు కానీ లేకపోతే అమ్మాయి ఉండి అబ్బాయి కావాల్సిన వాళ్ళు కానీ వాళ్ళ సమాచారం తీసుకొని వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఇట్లా చేయడం జరుగుతుందని తెలిసింది. అంటే జనరల్గా వీరి మీద ఎలాంటి కేసులు పెట్టవచ్చు సార్? ఇప్పుడు ఈ లింగ నిర్ధారణ చేస్తున్నటువంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎలాంటి సెక్షన్ పెట్టారు? ఇది పీసీపీఎన్డిటీ యాక్ట్ అని ఉంటుంది, సెక్స్ డిటర్మినేషన్ యాక్ట్ అని ఉంటుంది, 1989. ఈ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టినాం అనమాట. 3 years ఏబో జైలు శిక్ష ఉంటుంది, అట్లాగే ఫైన్ కూడా ఉంటుంది అనమాట. ఇట్లా లింగ నిర్ధారణ ఈ రోజుల్లో ఆడమగ భేదం ఏం లేదు కాబట్టి ఇట్లా చేయించుకోవడం కూడా తప్పే. కావున ఇలాంటి చేయించుకోవడం ఉంటే బెటర్. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే దొరికినటువంటి ఇద్దరి పైన కేసు నమోదు చేయడం, మరో వ్యక్తి చారి అనే తన పైన కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అతను వచ్చిన తర్వాత కూడా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలు కూడా తమకు తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. వాటిపైన ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసాం, 3 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని కూడా ఎస్ఐ నాగుల మీర చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే లింగ నిర్ధారణ అనేది ఇప్పుడు చట్టరీత్యా నేరం అయినప్పటికీ కూడా చాలా సులభమైన మార్గంలో డబ్బులు సంపాదించాలి అనే లక్ష్యమే వారిని పెడదోవ పట్టించేలాగా ఉందని కూడా పలువురు విమర్శలు చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 TV, చింతకాని. లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా కడుపులో పెరుగుతున్నది ఆడ మగ అని తెలుసుకుంటున్న కొందరు ఆడపిల్ల అని తేలితే కడుపులోనే చిదిమేస్తున్నారు. దీంతో ప్రభుత్వం గర్భస్థ పిండ పరీక్ష ప్రక్రియ నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం డిఎంహెచ్ఓ అనుమతి ఉన్న సెంటర్స్ లోనే అవసరమైన గర్భిణీలకే పరీక్షలు చేయాలి. కానీ అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా యథేచ్ఛగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పలు స్కానింగ్ సెంటర్లు, హాస్పిటల్స్ లో ఈ పరీక్షలు జరుగుతున్న ఫిర్యాదు అందితేనే వైద్య శాఖ తనిఖీలు చేపడుతుంది. ఇదే అదునుగా భావించిన కొందరు ఆర్ఎంపీలు టెక్నీషియన్ తో పాటు స్కానింగ్ పరికరాలతో గ్రామాలకు వెళ్లి పరీక్షలు చేస్తూ ఉండటం సంచలనంగా మారుతుంది. ఖమ్మంలో జరుగుతున్న లింగ నిర్ధారణ పరీక్షల దందాకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి మనం చూడొచ్చు విజువల్స్లో ఈ మిషన్ని కార్లో ఫిట్ చేసుకొని దీని ద్వారా ఈ స్కానర్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా ఎక్విప్మెంట్ అంటే ల్యాబ్లో ఏ విధంగా అయితే స్కానింగ్ చేస్తారో అదే విధంగా సెటప్ను తయారు చేసుకున్నారు. మనం చూడొచ్చు ఈ మొదట ఎవరైతే గర్భిణి ఉంటుందో గర్భిణికి సంబంధించినటువంటి లోపల శిశువు ఆడ మొగ అన్న దాని మీద దీంతో జెల్ రాసి పొట్ట మీద స్కాన్ చేస్తారు. ఈ స్కాన్ చేసిన దాన్ని మానిటరింగ్లో మొత్తం పూర్తి స్థాయిలో కూడా మొగాన ఆడ అన్న విషయాన్ని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించినటువంటి కేటీఆర్లు చాలా హై టెక్నాలజీని వాడుతూ టెక్నాలజీకి అనుగుణంగానే మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే మొదట అంటే ఆడపిల్ల పుట్టి ఉంటుందో వారిని ఎరగా చూపిస్తున్నారు. ప్రధానంగా ఆర్ఎంపీ వైద్యులకు సంబంధించి గ్రామంలో ఎవరెవరకు ఎలాంటి డిసీజ్ ఉన్నాయి, ఎవరెవరు గర్భిణీలు ఉన్నారు అన్న అంశం మీద చాలా స్పష్టత ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం చేయించుకున్నప్పుడు కూడా స్థానికంగా అటు ఇంజక్షన్లు వేయించాలన్నా కూడా టాబ్లెట్స్ వేయాలన్నా కూడా తాత్కాలికమైనటువంటి ఉపశమనం పొందాలన్నా కూడా ప్రజలంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆ ఆర్ఎంపీలకు ఇదే అదునుగా భావించి ఇదే అవకాశంగా భావించి లింగ నిర్ధారణ పరీక్షలను కూడా ఎంచుకున్నారు. మనం చూడొచ్చు మొత్తంగా ఇటు మానిటరింగ్ కావచ్చు, ఇటు సిపి మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం కూడా వాటిని కూడా ఐడెంటిఫై చేసిన పరిస్థితి అవుతుంది. ఇప్పటికే పోలీసులు దృష్టి సారించినటువంటి వారి మీద పెద్ద ఎత్తున ఇప్పటికే సిపి సునీల్ దత్ ఆదేశాల మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి విచారణ అంటే మొత్తం ఎవరైతే 3 ఉన్నారో దాంట్లో ఇప్పటికి 2 దొరికారు, ఇంకొకరి కోసం కూడా వేట మొదలైందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతుంది. అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం చూస్తే కేవలం లింగ నిర్ధారణ పరీక్షలే తమకు ఆదాయ వనరుగా మార్చుకున్నారు ఆర్ఎంపీ వైద్యులు. ఇప్పుడు ప్రధానంగా కొద్దిమంది ఆర్ఎంపీ వైద్యులు కొద్దిమంది ఆర్ఎంపీ వైద్యులు అతిగా
చాలా సులభమైన మార్గంలో డబ్బులు సంపాదించాలి ఏకైక లక్ష్యంతోనే కొద్ది మందితో ఈ ముఠా ఏర్పడింది. అయితే ఈ ముఠాలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరితో ఈ చేసి ఈ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు, నిర్ధారణ అయిన తర్వాత అబార్షన్లు వీరే చేస్తున్నారా, వైద్యులతో అబార్షన్లు చేపిస్తున్నారా, దీనికి సంబంధించినటువంటి తీగలాగితో డొంక కదిలిన చందంగా ఎవరెవరు ఏ హాస్పిటల్తో సంబంధాలు కలిగి ఉన్నాయన్న దాని మీద కూడా సిపి దృష్టి సారించారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలి. ఈ ముఠాకు సంబంధించిన ఎక్కడైనా ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి తతంగం కొనసాగితే మాత్రం వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని మొబైల్ వ్యాన్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే బృందాలుగా ఏర్పడి కూడా మొత్తం వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏ ఆసుపత్రికి సంబంధించినటువంటి వారు ఉన్నారు, గైనకాలజిస్టులు ఎవరు, దీనికి సంబంధించి వీరికి ఎవరు సహకరిస్తున్నారు దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ కొనసాగుతున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఖమ్మంలో లింగ నిర్ధారణ పరీక్షలు మొబైల్ వ్యాన్ల ద్వారా నిర్వహించడం అనేది ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 TV చింతకాని. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 10 TV.